కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. వ్యవసాయ సహకార శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నారు. పంట రుణమాఫీ ఇతర అంశాలపై సంబంధిత అధికారులతో చర్చిస్తున్నారు. ఈ సమీక్ష సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల, సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారంతో మా ప్రతినిధి కొండల్ మనకు అందుబాటులో ఉన్నారు. కొండల్, రాష్ట్రంలో వానాకాల సీజన్ ప్రారంభమైంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. వ్యవసాయం సహకార శాఖల అధికారులు ఈ సమీక్షలో ప్రారంభమయ్యారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం కార్యాలయంలో ఈ సమీక్ష నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించి వానాకాల సీజన్ ప్రారంభమైంది. మరోవైపు రైతు రుణమాఫీకి 15 ఆగస్టు లోపు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మొన్నటి ఎన్నికల్లో హామీ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎలా ముందుకెళ్లాలి, ఎప్పటిలోగా ఆ డెడ్ లైన్, అనుకున్న డెడ్ లైన్ లోపు 15 ఆగస్టు లోపు పూర్తి చేయాలని పట్టుదలతో ఉన్న నేపథ్యంలో దీనిపైన ప్రధానంగా చర్చిస్తున్నారు. మరొకటి రైతు భరోసాకు సంబంధించి కూడా ప్రభుత్వం ముందున్న ఇక్కడ మరొక డిమాండ్ గా ఉంది. ఎందుకంటే ఇది కూడా వానాకాల సీజన్ ప్రారంభమైంది. గత యాసంగిలో గత ప్రభుత్వంలో ఇచ్చిన విధంగానే రైతు భరోసాను అమలు చేసింది. అయితే ఈ సీజన్ నుంచి, వానాకాల సీజన్ నుంచి రైతు భరోసాను ఎన్నికల్లో చెప్పిన విధంగా పూర్తి చేస్తాం, ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో ఈ రైతు భరోసాను అమలు చేయాల్సి ఉంది. కాబట్టి దీనిపైన కూడా అధికారులతో సమీక్ష చేస్తున్నారు. దీనికి సంబంధించి మరొకటి, రైతు కూలీలు అదేవిధంగా కౌలు రైతులకు కూడా ఈ రైతు భరోసాను అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ కూడా అధ్యయనం చేస్తుంది. దీంతో పాటు వచ్చే అసెంబ్లీ సెషన్ లో ఈ రైతు భరోసా పైన అదేవిధంగా రైతు రుణాలకు సంబంధించి ప్రకటన చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్న నేపథ్యంలో అత్యంత కీలక సమీక్ష సమావేశాన్ని చెప్పుకోవచ్చు. మరోవైపు వానాకాల సీజన్ ప్రారంభమైంది కాబట్టి నకిలీ విత్తనాల బిడద అన్నది కూడా రైతులకు ప్రధాన ఆందోళన కలిగిస్తున్న అంశంగా ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఏ రైతు కూడా నకిలీ విత్తనాల పాలిట పడొద్దనేది ప్రభుత్వం సీరియస్ గా ఉంది. అవసరమైతే నకిలీ విత్తనాలు అమ్మే ఏజెన్సీల పైన కఠినంగా వ్యవహరించాలని చెప్పి పీడీ యాక్టులు నమోదు చేయాలని చెప్పి కూడా సీఎం ఇప్పటికే ఆదేశించారు. 1-2 చోట్ల నకిలీ విత్తనాలు అమ్మిన ఏజెన్సీల పైన కఠిన చర్యలు కూడా తీసుకున్నారు. అయితే ఇదే అంశాన్ని రైతులకు బలంగా చెప్పండి, ఎక్కడ కూడా నకిలీ విత్తనాల బారిన పడకుండా చూడాలని చెప్పి అధికారులకు ఆదేశించబోతున్నారు. అంతేకాకుండా ప్రతి రైతు నకిలీ విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు ఆ రిసీట్ ను రైతు దగ్గర ఉంచుకోవాలని చెప్పి కూడా అధికారులు రైతులకు అవేర్నెస్ తీసుకురాబోతున్నారు. ఎందుకంటే రేపు పంటకు సంబంధించి పంట ఒకవేళ నకిలీ విత్తనాల కారణంగా నష్టపోయినట్టయితే దాన్ని బాధ్యుడిగా చేయొచ్చు, ఆ ఏజెన్సీని బాధ్యుడిగా చేయొచ్చు అన్నది ప్రధానంగా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ప్రతి రైతు కూడా విత్తనాలు కొనుగోలు చేసిన సమయంలో తీసుకున్న రిసీట్ ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. మొత్తానికి ఈ వ్యవసాయ వానాకాల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఈ కీలక అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేస్తున్నారు. కొండల్, మరోవైపు అంటే విత్తనాలు కూడా సరిపడా అందుబాటులో లేవు అని చెప్పేసి అనేక మంది రైతులు సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్ళిందా? అంటే దీనిపైన కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా రైతులకు విత్తనాలను అందుబాటులో ఉంచాలి. అందుబాటులో ఉంచే విధంగా ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిందని ప్రభుత్వం చెప్తుంది. దీంతో పాటు ప్రధానంగా విత్తనాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచడంతో పాటు ఈ నకిలీ విత్తనాల బెడద అన్నదే ప్రధానమైన సమస్యగా ఉంది. మార్కెట్ లో కాస్త తక్కువ ధరకు విత్తనాలు ఇస్తున్న నేపథ్యంలో అటు రైతులు కూడా అటు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. రైతులకు కొంత అవేర్నెస్, చైతన్యం లేకపోవడం కూడా వీటన్నింటికి కారణమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా విత్తనాల కొనుగోలు సమయంలో రైతులకు ఒక స్పష్టమైన చైతన్యం చేసే విధంగా అధికారులు, ముఖ్యంగా వ్యవసాయ అధికారులు మండల స్థాయి నుంచి కూడా దీనిపైన చైతన్య కార్యక్రమాలు పెట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే నకిలీ విత్తనాలు ఏ ఏజెన్సీలు, ఏ ట్రేడర్స్ అయినా అమ్మకాలు చేసినట్టయితే ఆ అమ్మకాలను, ఆ ట్రేడర్స్ ను బాధ్యులు చేసి పీడీ యాక్టులు నమోదు చేయాలని చెప్పి ప్రభుత్వం చాలా కఠినంగా వివరించే దిశగా ముందుకెళ్తున్న నేపథ్యంలో ప్రతి రైతు కూడా విత్తనాలు కొనుగోలు చేసే క్రమంలో తీసుకున్న రిసీట్ మాత్రం జాగ్రత్తగా భద్రపరచుకోవాలని చెప్పి ప్రభుత్వం పదే చెప్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికి ఈ నకిలీ విత్తనాలు బారిన పడకుండా రైతులను కాపాడడం ఒకటైతే, విత్తనాలను రైతులకు అందుబాటులో విధంగా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైట్, థ్యాంక్ యూ కొండల్.